ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనం జగిత్యాలలో ఉన్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు తాటిబొమ్మల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆద్రి హాస్పిటల్ అయితే ఓపెనింగ్ జరుగుతుంది. ఈ ఓపెనింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేశారు. సురేష్ గారు, చెప్పండి, ఇంతకుముందు మీరు వైద్య రంగంలో చాలా సీనియర్ వైద్యులు. ఈ ఆద్రి హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆద్రి హాస్పిటల్ అనేది జగిత్యాలలో లాస్ట్ 15 years నుండి మేము రన్ చేస్తున్నాము. కానీ జగిత్యాలలో ఇప్పుడు మనకు ఒక గుడ్ క్వాలిటీ ఐసీయూ కేర్ అంటే క్రిటికల్ కేర్ వెంటిలేటర్ సర్వీసెస్ అనేది అవసరం అనేది మనకు చాలా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేషెంట్స్కు గుడ్ క్వాలిటీ సర్వీసెస్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్, అంటే ఇక్కడే మనకు వెంటిలేటర్ కానివ్వండి, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కానివ్వండి, హెడ్ ఇంజరీ, ట్రామా కానివ్వండి, ఎనీ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఈ సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందు విస్తరించాలి, ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్లు ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి వైద్య సదుపాయాలు ఇక్కడ అందిస్తారు? ఇందులో మనకి ఏంటంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ ఆర్థోపెడిక్స్ ప్లస్ ఐసీయూ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అని అంటే మనకు ఇప్పుడు సివిఏ తోటి బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, సడన్గా విష జ్వరాలు కానివ్వండి, పాము కాటు, తేలు కాటు, లేకపోతే పాయిజనింగ్ కేసెస్ కానివ్వండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ, కోమాలో పోయిన పేషెంట్స్ కానివ్వండి, ఎవరినైనా కానీ మేము ఇమ్మీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు 24 గంటలు బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ విత్ అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతోటి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. జగిత్యాలలో ప్రధానంగా ఇలాంటి హాస్పిటల్ ఓపెన్ కావడం ఎలా అనిపిస్తుంది? జగిత్యాల జిల్లా కేంద్రం రూపుదిద్దుకున్న తదుపరి ఏదైతుందో మెడికల్ సర్వీసెస్ కానీ విద్యాపరంగా కానీ సర్వీసెస్ చాలా పెరిగిపోయినాయని చెప్పక తప్పదంటారు. ఇప్పుడు సురేష్ కుమార్ గారు earlier he was limited to only for general surgery. He himself is general surgeon and he has got very good experience and running the hospital very well, concerned to only general surgery. ఇప్పుడు ఆయన వైద్య సేవలు మరింత విస్తరింప చేయాలనేటువంటి ఒక భావనతోని క్రిటికల్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మన మెడికల్ సర్వీసెస్ ఎండికి సంబంధించి ఏదైతే ఉందో అనెస్థీషియన్ స్పెషలిస్ట్తోని ఇప్పుడు వారు పేర్కొన్నట్టు పాము కాటే కానీ ఇతరత్ర పాయిజన్ కేసెస్ కానీ అన్నింటికి ఏదైతే సేవలు అందింపజేసే విధంగా ఈ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయడంతో పాటుగా ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంకా ఎటువంటి అడ్వాన్స్డ్ వైద్య సదుపాయాలు రావాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మెడికల్ కళాశాల వచ్చింది. మెడికల్ కళాశాల వచ్చిన తదుపరి ఏదైతుందో సూపర్ స్పెషాలిటీ వింగ్స్ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అంటే వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రాష్ట్ర విస్తరణలో భాగంగా 10 జిల్లాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలకు రూపుదిద్దుకోవటం, ఇలా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఆరంభింప చేయటం ఆనాటి కేసీఆర్ గారి విజన్కి ఏదైతే ఉందో అదొక నిదర్శనంగా మనం భావించవచ్చు చెప్పంటున్నాం. ఇలా మెడికల్ కళాశాల అంటే కేవలం విద్యా బోధనకు సంబంధించే కాకుండా మెడికల్ సర్వీసెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి మెడికల్ కళాశాల వచ్చిందని చెప్పారంటే సూపర్ స్పెషాలిటీ వింగ్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చి సేవలు అందింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా విద్య, వైద్య ప్రాథమిక హక్కులో భాగం అవి. అంటే విద్య, వైద్యం నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉచితంగా అందింపజేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఉచితంగా అందింపజేయటం పూర్తి స్థాయిలో సాధ్యం కాకున్నా ఇలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ కార్పొరేట్ సెక్టర్ అనే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఇలా ఆద్రి హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ అందుబాటులో రావటము రియల్లీ ఇస్ గుడ్ థింగ్. సురేష్ గారు ఏదైతే ఉన్నదో ఇలా గతంలో జనరల్ సర్జరీకే పరిమితం ఉండి ఇప్పుడు ఏదైతే ఉందో ఆర్థో కానీ, యూరాలజీ కానీ, న్యూరాలజీ కానీ ఇవన్నీ వింగ్స్ కూడా ఇక్కడ విస్తరింపజేసే విధంగా హాస్పిటల్ను ఒక మల్టీ స్పెషాలిటీ వింగ్గా రూపొందించే విధంగా హాస్పిటల్ను అప్గ్రేడ్ చేసినందుకు నేను సురేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఈ సేవలను ఈ ప్రాంత వాసులను కాకుండా మనకి ఏమైందంటే జగిత్యాల ఈజ్ లింక్డ్ విత్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మన గోదావరి నదిపై మన 2 ప్రధానమైన వంతెనలు వచ్చినాయి. ఒకటి కమ్మనూరు, కలమడుగు, ఇంకోటి బోర్నపల్లి వద్ద 2 వంతెనలు వచ్చినాయి. దాంతో ఏమైపోయింది, మన గిరిజన ప్రాంతాలు ఊట్నూరు ఆ ప్రాంతంకి వెళ్ళి ఏదైతుందో ఎక్కువ సంఖ్యలో నిరుపేద వర్గాల ఆదివాసీలందరూ కూడా వైద్య సేవలకు ఇక్కడికి వచ్చి మన జగిత్యాలపై ఆధారపడుతుంటారు.
వారికి అందరు కూడా ఏదైతే ఉందో మెరుగైన వైద్య సేవలు ఇన్ బెటర్ కండిషన్లో కల్పింపజేయటానికి ముందుకు రావటం అభినందించదగ్గ విషయం. ఐ విష్ దట్ సురేష్ విల్ కమ్ సక్సెస్ ఇన్ ది సౌదీ హాస్పిటల్. థ్యాంక్ యూ. జగిత్యాలలో సీనియర్ వైద్యులు తాటిపాముల సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ అయిన ఆద్రి హాస్పిటల్స్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు బీజేపీ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ అండ్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బోగస్ శ్రావణి గారు. ఈ సందర్భంగా తనతో మాట్లాడి చూద్దాం. మేడం నమస్తే. నమస్తే. జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో 22 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ తాటిపాముల సురేష్ గారి ఆధ్వర్యంలో ఆద్రి హాస్పిటల్స్ నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజున ఎంతో మంచి రోజు అని చెప్పొచ్చు. జగిత్యాల డిస్టిక్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఇక్కడ నూతనంగా ప్రారంభించినందుకు గాను డాక్టర్ సురేష్ గారు మా ఆత్మీయ సోదరులు, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఏ చిన్న ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చినా కూడా గతంలో అయినా ఇప్పుడైనా పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళని పేషెంట్ని తీసుకొని ఆ గోల్డెన్ అవర్స్లో, ఎందుకంటే ఆ కొన్ని నిమిషాలు ఆ ఒక మనిషికి గోల్డెన్ అవర్స్ అంటే బంగారు క్షణాలుగా భావిస్తారు. ఎందుకంటే క్రిటికల్ మూమెంట్స్ అవి, మనిషిని కాపాడేటటువంటి ఒక అద్భుత క్షణాలు అవి. మరి ఆ క్షణాలలోనే క్రిటికల్ కేర్ యూనిట్ అనేది అత్యవసరం. మరి అది కావాలి అంటే ఇమీడియట్గా సర్వీసెస్ అందాలంటే కరీంనగర్కో హైదరాబాద్కో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మరి ఆ సుదూర ప్రాంతం ట్రావెలింగ్లో కానీ ఏదైనా జరిగేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉండేది. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు ఆద్రి హాస్పిటల్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ క్రిటికల్ కేర్ ఉండాలి, మా ప్రజలకు అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశంతో డాక్టర్ గారు వారి టీం అందరు కలిసి కూడా ఇక్కడ ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యాధునిక వైద్యం అతి తక్కువ ఖర్చుతో అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సర్వీసెస్ అందించారు. నేను చైర్పర్సన్ ఉన్నప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఆత్మీయ సోదరిని చూస్తూనే ఉన్నాను. పేద ప్రజలకు అందుబాటులో కూడా మంచి వైద్య సదుపాయాలు అందిస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని, అదేవిధంగా ఇంత మంచి సేవలు మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా చెప్పాలంటే జిల్లా ప్రజలకు అని చెప్పాలి, అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అనే వన్స్ కంగ్రాచులేషన్స్.